నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అమెరికన్ డ్రీమ్ సాకారం చేసుకోవాలి అనుకుంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. H1B వీసా గడువు ముగియడంతో సమయానికి వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ దరఖాస్తుల ఆమోదం 240 రోజులకు మించి ఆలస్యం కావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం వారి ఉద్యోగ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. USCIS నియమాల ప్రకారం H1B వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గరిష్టంగా 240 రోజులు తన ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగవచ్చు. అయితే ఈ 240 రోజుల వ్యవధి లోపు దరఖాస్తుపై ఎటువంటి నిర్ణయం రాకపోతే వీసా స్థితిపై స్పష్టత లేకపోవడం వల్ల కంపెనీలు వారిని ఉద్యోగం నుండి తొలగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 6 సంవత్సరాల H1B వీసా కాలం పూర్తి చేసుకున్న వారికి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం PARM దరఖాస్తు చేసుకుని ఏడాది దాటిన వారికి మాత్రమే మళ్లీ H1B ఎక్స్టెన్షన్ అవకాశం ఉంటుంది. అయితే USCIS నిర్ణయాలలో ఆలస్యం, అలాగే I-140 దరఖాస్తు ఇంకా మంజూరు కాకపోవడంతో ఈ నిపుణులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దేశం వదిలి వెళ్లలేరు, తిరిగి ఉద్యోగంలో చేరలేరు. ఈ మధ్యలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీసా చెల్లుబాటు కాలం ముగిసి I-94 కూడా గడువు తీరిన తర్వాత H1B ఎక్స్టెన్షన్ దరఖాస్తు చేసుకొని 240 రోజులు దాటిపోయినట్లయితే వారు ఇకపై ఉద్యోగం చేయడం నిషిద్ధం. అయితే వారు అమెరికాలో ఉండడం మాత్రం చట్టబద్ధమే. దీనివల్ల వారు తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇది సాధారణంగా అనిపించినా వాస్తవానికి ఇది మానసికంగా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశం. నిస్సహాయత, భవిష్యత్పై అస్పష్టత వారిని కృంగదీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది న్యాయవాదులు ప్రీమియం ప్రాసెసింగ్ మాత్రమే తాత్కాలిక ఉపశమనమని సూచిస్తున్నారు. కానీ దీని ప్రయోజనం I-144 దరఖాస్తు 365 రోజులు దాటిన తర్వాతే లభిస్తుంది. అప్పటి వరకు కొత్త నిర్ణయం లేదు, స్పష్టత లేదు, సంతృప్తి కూడా లేదు. ప్రయాణం చేయలేరు. ఇతర నైతిక లేదా న్యాయపరమైన మార్గాలను అనుసరించాలి అంటే ప్రమాదమే. ఇది కేవలం జీతం కోల్పోవడం మాత్రమే కాదు, ఉద్యోగం లేకుండా కాలం గడపాల్సి రావడం, నిస్సహాయతతో రోజులు నెట్టడం ఎంతో బాధాకరం. ఈ నిపుణులు చట్టబద్ధంగా వీసా దరఖాస్తు చేశారు, అన్ని నిబంధనలు పాటించారు, అమెరికాలో జీవితం ఏర్పాటు చేసుకున్నారు, పన్నులు చెల్లించారు. అయినా అక్కడి విధానం వారి శ్రమను గుర్తించకుండా వారిని అగాధంలోకి నెట్టేస్తోంది. అమెరికన్ వీసా వ్యవస్థలో ఇలాంటి జాప్యాలు కొత్తవి కావు. కానీ లక్షల మంది భారతీయులకు ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సమగ్ర విధానంలో మార్పులు అవసరం. సమయం మీద నిర్ణయాలు తీసుకోవడం, స్పష్టత ఉండే విధంగా USCIS పనిచేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే అమెరికన్ డ్రీమ్ అంటూ వచ్చిన వారందరికీ ఇది అన్సెర్టైన్ నైట్ మేర్ గానే మిగిలిపోతోంది.